మీ ఫర్టిలిటీ జర్నీ అనేది మీకు అండ్ మాకు చాలా ముఖ్యమైనది. బట్ ఈ ఫర్టిలిటీ జర్నీ అనేది చాలా స్మూత్‌గా జరగాలి అనంటే ఒక రైట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనేది చాలా అవసరం. హలో, ఐఎమ్ డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ ఎట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్. ఒక గుడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని మనం ఎలా చూస్ చేసుకోవాలి? సో బేసిక్‌గా ఏంటంటే ఈ మధ్య చాలామంది అపోహ, ఫర్టిలిటీ హాస్పిటల్‌కి వెళ్తే డైరెక్ట్ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారని చాలామంది అనుకుంటారు. బట్ అలా కాదు. ఫస్ట్ ఏంటి అనంటే ఒక కపుల్‌లో ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది అని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఫీమేల్‌లో ప్రాబ్లమ్ ఉందా లేదా మేల్ సైడ్ ఇష్యూ ఉందా ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మీకు సూట్ అవుతుందో అది చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే మనకి రైట్ నాలెడ్జ్, రైట్ ఎక్స్పర్టీస్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ రకమైన ట్రీట్మెంట్ బాగుంటుంది, దేంట్లో అయితే సక్సెస్ అవుతుందో అది చెప్పడం జరుగుతుంది. సో ఒక రైట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని చూస్ చేసుకోవడం వల్ల మీ ఫర్టిలిటీ జర్నీ అనేది స్మూత్గా సాగుతుంది. అండ్ మీ ఫర్టిలిటీ జర్నీ స్మూత్గా అవ్వడానికి ఓన్లీ మెడిసిన్స్ అవి ఒకటే కాకుండా ఎమోషనల్గా కూడా మిమ్మల్ని కేరింగ్గా చూసుకోవాలి కాబట్టి ఒక రైట్ టీమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఒక రైట్ టీమ్ విత్ అ రైట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేక్స్ అ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ ఫర్టిలిటీ జర్నీ. Hope this was helpful.